ఏపీలోని కిమ్స్ సిక్కర హాస్పిటల్లో మొదటిసారిగా బోస్టన్ సైంటిఫిక్ సంస్థ అత్యాధునిక పరికరాలతో చికిత్స అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం అంతర్గత రక్తనాళాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో కార్డియాలజీలోని కీలక అంశాలను తెలుసుకునే అవకాశం ఉందని కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హర్త తెలిపారు. కిమ్స్ సిక్కర హాస్పిటల్లో అత్యాధునిక హృద్రోగ చికిత్స అందించడంలో ముందడుగు పడిందని కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ అన్నారు. ఏపీలో మొట్టమొదటిసారిగా కిమ్స్ సిక్కర హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది క్లియర్ గా స్పెసిఫిక్ గా మిల్లీమీటర్ ప్రకారంగా చెప్పగలిగే మెషిన్ మనం ఇక్కడ అవైలబుల్ గా జరిగిందండి. దాన్ని మనం ఐవస్ మెషిన్ అంటాము. ఈ ఐవస్ మెషిన్ ఇంతకు ముందు కూడా మేము చేసేవాళ్ళం కేసెస్, కాకపోతే ఇందులో స్పెసిఫిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేసుకొని మనకి ఆ క్లారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అనేది ఇంకొంచెం బెటర్ గా తెలుస్తుంది. ఈ మెషిన్ లోనే ఇంటిగ్రేటెడ్ గా ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటే రక్తనాళంలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, బాగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బ్లాక్ సివియర్ గా ఉందా, అసలు వదిలేయచ్చా, స్టంట్ వేయకుండా మనం నివారించచ్చా అనేది మనం దీని ద్వారా చెప్పగలుగుతాము. దీని ద్వారా మనం ఇమేజింగ్ గైడెడ్ PCI అంటే హ్యూమన్ ఎర్రర్ పాసిబిలిటీని మనం చాలా వరకు తగ్గించేయచ్చు అనమాట. ఎస్పెషల్లీ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ ప్లస్ క్యాల్సిఫైడ్ వెసల్ స్టెంటింగ్ CTOs లో ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది. ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ తోటి మనం తక్కువ కాంట్రాస్ట్ తోటి PTCI చేయడం, ఎస్పెషల్లీ జీరో కాంట్రాస్ట్ ఆర్ లో కాంట్రాస్ట్ PCI చేయొచ్చు. రెండోది మనం పెట్టినటువంటి స్టంట్ యొక్క ఎడ్జెస్ ఎలా ఉన్నాయి, తర్వాత మనం పెట్టినటువంటి స్టంట్ అపోజిషన్ ఎలా ఉంది, ఇవన్నిటిని మనం క్రాస్ చెక్ చేసి చూసుకోవచ్చు. సైజ్ ఆఫ్ ద వెసల్, స్టంటింగ్ యొక్క పర్ఫెక్షన్ అనేది ఇందులో తెలుస్తుంది. దీనివల్ల స్టంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్